యూపీఏ పాలనలో అవినీతిమయంగా ఉన్న కోల్ సెక్టార్ను 12 ఏళ్లలో అనేక సంస్కరణలతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చామని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ FNCCలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖకు సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం దేశంలో 72% విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే ఉత్పత్తి అవుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారీ స్థాయిలో బొగ్గును ఉత్పత్తిని చేస్తూ దేశంలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. లాస్ట్ 12 ఇయర్స్ ఒక్క అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్. కోల్ ఉపయోగించడంలో వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 22, 73% షేరు థర్మల్ పవరు ఈరోజు జనరేట్ చేస్తూ ఉంది. గత సంవత్సరం ఈ సంవత్సరం రికార్డు ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో.